అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగార వెంకట శివప్రసాదరావు గారి కథ పంపకాలు వినబోతున్నారు. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే మీ అన్నయ్య గారు పోయారట. ఆతృత అణుచుకోలేక అంది నా భార్య సుజాత. అరే, ఎవరు చెప్పారు? గుమ్మంలోనే వార్త చెప్పినా విసుక్కోలేదు నేను. వాళ్ళ అబ్బాయి శంకరం ఫోన్లో చెప్పాడు. చాలాసార్లు ఫోన్ చేసినా మీ సెల్లు స్విచ్ ఆఫ్ అని వచ్చిందట. మన ఇంటికి ఫోన్ చేశాడు. నేను కూడా మీకు చాలాసార్లు చేశాను. ఆఫీస్ నెంబర్కి చేయలేకపోయావా? బూట్లు విప్పుకుంటూ అన్నాను. అది అయ్యింది. మీరు మీటింగ్లో ఉన్నారని చెప్పింది మీ టెలిఫోన్ ఆపరేటర్. మంచినీళ్ళు అందిస్తూ చెప్పింది సుజాత. నీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ ఎప్పుడట అడిగాను. నిన్న అర్ధరాత్రి నిద్దట్లో పోయారట. ఈ మధ్య వంట్లో కాస్త సుస్థి చేసిందట. అప్పుడు మీకు ఫోన్ అయినా చేయలేదు. కాస్త నిష్ఠూరంగా అంది సుజాత. ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించుండరు. అయినా దగ్గరా దాపా తెలిసినా వెళ్ళి రావడానికి. నేను ఆఫీస్ పనుల్లో తలమునకలవుతూ ఉంటానని చెప్పుండడు శంకరం. అవును పాపం, మీరు సొంత తమ్ముడు కాకపోయినా ఎంత ఇదిగా చూసేవారు బావగారు. ఇప్పుడేం చేద్దాం అడిగింది సుజాత. శంకరానికి ముందు ఫోన్ చేస్తా అంటూ అప్పటిదాకా స్విచ్ ఆఫ్లో ఉన్న నా ఫోన్ నుంచి చేశాను. 2 రింగుల తర్వాత శంకరం ఫోన్ ఎత్తాడు. చిన్నాన్న, నిన్న రాత్రి నిద్దట్లోనే నాన్న పోయారు. బోరున ఏడుస్తూ చెప్పాడు. నేనొక్క క్షణం మాట్లాడలేదు. తానే మళ్ళీ అన్నాడు. నీ ఫోన్కి ఉదయం నుండి చేస్తూనే ఉన్నాను. ఆఖరికి ఇంటికి ఫోన్ చేసి పిన్నికి చెప్పాను అన్నాడు శంకరం. ఆఫీస్ మీటింగ్లో పడి ఫోన్ ఆఫ్ చేశాను. ఇంటికొచ్చాక మీ పిన్ని చెప్పింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఏముంది, రేపు ఉదయం తీసేస్తాం. నీకు ఉదయం తెలిస్తే రాగలవనుకున్నాం. మరిప్పుడు బయలుదేరినా రేపటికి చేరలేవు. ఐస్ బాక్స్లో పెట్టించమంటావా? శంకరం అన్నాడు. వద్దొద్దు, నేనిప్పుడు బయలుదేరలేను. రేపు ఫాలిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. 10వ రోజుకొస్తాం. వదిన ఎలా ఉంది అడిగాను. ఆ అమ్మ బాగా డేలా పడిపోయింది. నువ్వు రాలేదేమని పదే పదే అడిగింది. చెప్పలేకపోయావా కబురు అందలేదని? చెప్పా. ఈ పరిస్థితిలో విశ్వం ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని పదే పదే నిన్నే తలుచుకుంది శంకరం చెప్పాడు. అవును, నాకు ముందే తెలిస్తే రెక్కలు కట్టుకు వాలిపోయేవాణ్ణి. వదిన చాలా బెంగపడి ఉంటుంది. ఇప్పుడు కాస్త స్థిమిత పడింది. మిగతా వాళ్లంతా వచ్చేశారు చెప్పాడు శంకరం. సరే ఉంటా, కార్యక్రమం కానివ్వండి, 10వ రోజుకొస్తాం అంటూ మరోమారు చెప్పాను. నువ్వు పిన్ని తప్పకుండా రావాలి. ఏదో మీటింగ్ ఉందని మాత్రం చెప్పొద్దు అన్నాడు శంకరం. అలాగే, తప్పకుండా వస్తాం అంటూ ఫోన్ కట్ చేశాను. నేనెందుకు, మీరొక్కరే వెళ్ళిరండి అంది సుజాత. నువ్వు కూడా వస్తే బావుంటుంది. ఆ అన్నయ్య పోయాడు కనుక ఇక ముందు మనం పదే పదే ఆ ఊరు వెళ్ళకపోవచ్చు. ఇదిగో, ముందే చెప్తున్నాను, వాళ్ళ ఆస్తి వ్యవహారాల్లో మీరు తలదోర్చకండి. మిమ్మల్ని మధ్యవర్తిగా ఉంచి తర్వాత మీరు ఇలా చేశారు అలా చేశారని వెనకాలనుకుంటారు అని హెచ్చరించింది సుజాత. నేనెందుకు వాళ్ళ వ్యవహారంలో తలదూరుస్తాను? బట్టలు మార్చుకుంటూ అన్నాను. మీ పెదనాన్నగారు ఆస్తి పంపకాలు చేయకుండానే పోయారు. ఆ తర్వాత మీ అన్నయ్య ఒంటి చేతి మీద అన్ని వ్యవహారాలు నడిపించారు. చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి తమ్ముళ్లను చదివించారు. ఆయన తర్వాత వేరే వాళ్ళెవరూ అవి చూడలేరు. నాకెందుకో వాళ్ళు ఈ వ్యవహారం మీ చేతుల మీదుగా జరిపిస్తారేమోననిపిస్తోంది. పోనీ వెళ్లడం మానేస్తే పోలే? ఏదో అర్జెంట్ ఆఫీస్ పని బయలుదేరే ముందు తగిలిందని ఫోన్లో చెప్పేస్తే సరి తనే అంది. అలా ఎలా బావుంటుంది? ఈ మారు వెళ్ళి ఏదో వచ్చామనిపిస్తే గౌరవంగా ఉంటుంది. చిన్నప్పుడు నేను అక్కడే ఎక్కువగా పెరిగాను. అసలు ఆ అన్నయ్య పోయిన వెంటనే వెళ్ళకపోవడం తప్పు. కనీసం 10వ రోజుకు వెళ్ళి వచ్చామనిపించుకుంటే మాట పడక్కర్లేదు. సరే సరే, ముందు భోజనానికి రండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సుజాత. సొంత అన్నదమ్మలం కాకపోయినా పెదనాన్న చిన్నాన్న పిల్లలం మేమంతా. నా చిన్నప్పుడంతా నేనక్కడే పెరిగాను. నన్ను వాళ్ళెప్పుడూ వేరుగా చూడలేదు. నా సొంత అన్నదమ్ములతో కూడా నాకంత చనువు లేదు.
సుజాత అన్నట్లు వాళ్ళ ఆస్తి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిదే. కాని ఆ అన్నయ్య పోయాక వాళ్ళంతా వ్యవహార దక్షత లేనివాళ్లే. ఆ అన్నయ్య ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేసి కొన్ని సమస్యలకి పరిష్కారం అడిగి తెలుసుకునేవాడు. అప్పుడప్పుడు అన్నయ్య వాడి సోదరులతో, ఒరేయ్, వీడు మనింట పుట్టలేదు గాని నా తర్వాత మీరంతా వీడి మాట వినండని చెప్పేవాడు. అదేంటన్నయ్య అలాగంటావు అంటూ వాడి మాటల్ని తేలిగ్గా కొట్టిపారేసేవాణ్ణి. అది కాదురా, మా నాన్న వీళ్ల బాధ్యత అంతా నా మీద పడేసిపోయారు. నేనేదో నాకు తోచిన విధంగా నెట్టుకొస్తున్నాను. వాళ్ళు నా మాట కాదనలేదిప్పుడు. నువ్వీ ఇంటికి పెద్దవాడివి. పెదనాన్న తర్వాత నువ్వే కదా వాళ్ళందర్నీ చూడాల్సింది అన్నాను నేను. అవుననుకో. మా నాన్న పోయేటప్పటికి మీ వదిన పూర్తి బాధ్యత తీసుకుని నాకు సహకరించబట్టి వీళ్ళందర్నీ ఇంతవాళ్లం చేశాను. అది వాళ్ళు నా మీద గౌరవం పెట్టారు కనుక. నే ముందే చెప్తున్నాను, ఒకవేళ నేను హఠాత్తుగా పోతే చచ అవే మాటలన్నయ్యా అంటూ మాట మధ్యలో అడ్డుపడ్డాను ఆనాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ అన్నయ్య పోతూ శంకరానికి ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ వ్యవహారాలన్నీ నా చేతుల మీదుగా జరగాలని చెప్పలేదు కదా. అదే నిజమైతే నేనేం చెయ్యాలి? నా ఆలోచనలు అటు పరిగెత్తాయి. సుజాత ముందే హెచ్చరించింది, తప్పించుకురావడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏం చెయ్యాలి? వాళ్లకున్న ఆస్తిపాస్తులన్నీ నాకు తెలుసు. ఆ అన్నయ్య ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూనే నిద్దట్లోకి జారిపోయాను. 10వ రోజుకి ఆ ఊరు వెళ్ళాం, నేను సుజాత. ముందుగా వదిన దగ్గరికెళ్ళాం. ఆవిడ మమ్మల్ని చూడగానే బోర్న ఏడ్చేసింది. సుజాత ఆవిడ్ని ఊరడించింది. నాకైతే మాటలే రాలేదు. ఆ తర్వాత పిల్లలందర్నీ పలకరించాను. శంకరం అన్నీ యథావిధిగా జరిపించాడు. దేనికి లోటు రాకుండా చూశాడు. అన్నయ్యకి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలే చేశాడు. తమ్ముళ్ళిద్దరినీ చదివించాడు. వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక పెళ్లిళ్లు జరిపించాడు. ఆయనకి శంకరం ఒక్కడే కొడుకు. పెద్దగా చదువుకోలేదు. పొలం పనులు చూసుకుంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు. పెళ్లి కూడా చేసేశాడు. 2 పిల్లలు కూడా. ఇది అన్నయ్య సంసారం క్లుప్తంగా. ఆ మర్నాడు సమారాధనంటూ ఊళ్ళో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాడు శంకరం. మరి మేం బయలుదేరతాం అని శంకరంతో చెప్పాలనుకున్నాను. చావుంటి నుండి తిరుగు ప్రయాణమైనప్పుడు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. నా పరిస్థితి చూసి, నువ్వు వెళ్ళిపోతే ఎలా చిన్నాన్నా? మరో 2 రోజులాగు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా కుటుంబం అంతా ఉంటారు. సాయంత్రం గుడికెళ్ళి వచ్చేయండి నువ్వు పిన్ని అన్నాడు శంకరం. మరో 2 రోజులంటే నీకు తెలుసుగా ఆఫీస్ పనులు ఒత్తిడి అంటూ నసిగాను. నాకు ఎంత త్వరగా అక్కడి నుంచి బయటపడదామా అనుంది. నా భయం నాది. నా ఊహ కరెక్ట్ అయితే వీళ్ల వ్యవహారం నా సమక్షంలో జరగాలనుందేమో. అది కాదు చిన్నాన్న. నాన్న మా ఆస్తి వ్యవహారాలన్నీ నీ సమక్షంలో జరగాలని నాతో చెప్పారు. లాయర్కి కబురు పెట్టాం. రేపొస్తానన్నారు. నువ్వు 1 రోజుండి ఎల్లుండి వెళ్ళిపో. పిన్నిని 4 రోజులు అమ్మ దగ్గరుంచు బతిమాలాడు శంకరం. నేను కాదనలేకపోయాను. గుడికి వెళ్ళాం, నేను సుజాత. బయటకొచ్చి గట్టు మీద కూర్చున్నాం కొంతసేపు. ఇప్పుడు తప్పదు మీకు. ఎవరిని నొప్పించకుండా ఎలా నెట్టుకొస్తారో అంది సుజాత. రేపు లాయర్ గారు రాని, ముందుగా ఆయనతో మాట్లాడతాను. ఆ అన్నయ్య ఆయనతో ఏమన్నా చెప్పారేమో అడగాలి. వీలునామా ఉండే ఉంటుంది. అది చూస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అయినట్లే. ఆ తర్వాత చూద్దాం అంటూ లేచాను. సుజాత నా వెనకే బయలుదేరింది. ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. నేనెప్పుడూ ఆఫీస్ విషయంలో కూడా ఇంతలా ఆలోచించలేదు. వాళ్ల ఆస్తిపాస్తులన్నీ నా మనసులోనే లెక్క వేశాను. మర్నాడు లాయర్ గారు వచ్చారు. లాయర్ గారితో ఒంటరిగా మాట్లాడతానని ముందే శంకరంతో చెప్పాను. లాయర్ గారు నేను ఒక గదిలో కూర్చున్న తర్వాత ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. అన్నయ్యకి నా మీద పూర్తి నమ్మకం. నిజానికి నేను సొంత తమ్ముణ్ణి కాను చెప్పాను. అవును, ఆయన అన్నీ చెప్పారు అన్నారు లాయర్ గారు. అన్నయ్య వీల్నామాలో ఏం రాశారో టూకీగా చెప్పండి. తరువాత అందరి సమక్షంలో వివరంగా చదవచ్చు అన్నాను. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. చివర్లో నాకో విషయం ఆశ్చర్యపరిచింది.
అది ఆస్తిలో నాకు భాగం రాయడమే. అన్నయ్య ఇలా ఎందుకు చేశాడు? యథాలాపంగా అన్నాను. ఆయన కోరిక మేరకే జరిగింది అన్నారు లాయర్ గారు. ఈ వీలునామా ఎవరికైనా చదివి వినిపించారా? అడిగాను. మీ అన్నయ్య గారు వారి శ్రీమతి గారికి మాత్రమే నన్ను చదివి వినిపించమన్నారు అన్నారు లాయర్ గారు. వదిన విన్నాక ఏమీ అభ్యంతరం చెప్పలేదా? అడిగాను. లేదు, చాలా బావుందని మీ అన్నయ్యను మెచ్చుకున్నారు కూడా. వాళ్ల ఇష్టాన్ని కాదనడానికి మనమెవరం? కాకపోతే నాకు ఆస్తి రాయడాన్ని మిగిలిన వాళ్ళు ఎలా తీసుకుంటారు సందేహించాను. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదుగా. నేను చెప్తానులేండి అంటూ లేచారు లాయర్ గారు. హాల్లో అందరూ మా కోసమే ఎదురుచూస్తున్నారు. లాయర్ గారు వీలునామా బయటకు తీశారు. లోపల చిన్నాన్నకి చదివి వినిపించలేదా? అడిగాడు శంకరం. లేదు, టూకీగా ఆయన నోటితోనే చెప్పారు అన్నాను నేను. లాయర్ గారు వీలునామాలో ఆస్తిపాస్తుల వివరాలు, ఎవరెవరికి ఏమేం చెందాలని ఉందో వివరించారు. చివరగా నా విషయానికి వచ్చేసరికి కాస్త ఆగారు లాయర్ గారు. ఒక్కసారి అందరి మొహాల్లోకి చూసి చెప్పడం మొదలుపెట్టారు. మీ నాన్నగారు మీ చిన్నాన్నగారికి అంటే విశ్వం గారికి కూడా ఆస్తిలో భాగం రాశారు. లాయర్ గారు శంకరాన్ని ఉద్దేశించి ఆ వివరాలు చెప్పారు. హాల్లో ఉన్నవాళ్లంతా పెద్దవాళ్లే. ఆ చివరన వదిన, పక్కన సుజాత కూర్చున్నారు. అన్నయ్య తమ్ముళ్ళు, వాళ్ల భార్యలు, శంకరం, అతని భార్య మౌనంగా వింటున్నారు. సూది కింద పడితే వినపడేంత నిశ్శబ్దం ఆ గదిలో. అది నేను భరించలేకపోయాను. ఏదో గిల్టీగా ఫీల్ అయ్యాను. వదిన బరువుగా ఊపిరి తీసుకుని, ఆయన ఈ విషయం నాతో ముందే చెప్పారు. ఆ వీలునామా నాకు చదివి వినిపించారు కూడా అంది. 2 నిమిషాల నిశ్శబ్దం. అన్నయ్య ఇలా ఎందుకు చేశాడో నాకైతే అర్థం కాలేదు. ఆయన వాడి తమ్ముళ్లకి, చెల్లెళ్లకి, పిల్లలకి ఆస్తి ఇవ్వడంలో అర్థం ఉంది. నాకెందుకు ఇందులో భాగం రాశాడు? నాకైతే అంగీకారం కాదు. ఇది వదినమ్మకే చెందాలని నేను కోరుకుంటున్నాను లాయర్ గారు. అలా సవరించండి అన్నాను. చిన్నాన్న, అది నాన్నగారి అభీష్టం, కాదనకు. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆయన మాటను తోసిపుచ్చకు అన్నాడు శంకరం. వద్దు శంకరం, నాకేదో గిల్టీగా ఉంది అన్నాను. అన్నయ్య మాకే లోటు లేకుండా పెంచి చదివించి ఇంతటి వాళ్ళని చేశాడు. ఆయన మాకిచ్చిన ఆస్తి మా చదువు సంస్కారమే. ఇంతకన్నా మాకేమీ వద్దు. అన్నదమ్ములిద్దరూ ఒకే మాట అన్నారు. వాళ్లు కూడా నాలాగే ఆలోచించారని అనిపించింది. చెల్లెళ్ళు కూడా అదే మాట మరో విధంగా చెప్పారు. అన్నయ్య నాన్నలా మమ్మల్ని పెంచి మంచి సంబంధాలు చూసి మా పెళ్ళిళ్ళు గ్రాండ్గా జరిపించాడు. ఆయన మా దేవుడు. మాకిది చాలు. ఆస్తులు, బంగారం శంకరానికే చెందేలా వీలునామాలో మార్పులు చేయించండి. మేమంతా సంతకాలు చేస్తాం ఏకకంఠంతో అన్నారు చెల్లెళ్ళు. వదిన కళ్లల్లో సన్నటి కన్నీటి పొర. ఆడపడుచులిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది. శంకరం భార్య ఆశ్చర్యంగా వాళ్ళనందర్నీ చూస్తోంది. ఇక శంకరం నోట మాటే రాలేదు. ఇంత మంచి కుటుంబంలో పుట్టడం నిజంగా అదృష్టమన్న భావన అతని మొహంలో కనిపిస్తోంది. లాయర్ గారికి ఇది ఊహించని అనుభవం. నేను కాదనడం ఒకెత్తైతే వాళ్లందరూ కూడా తోసిపుచ్చడం నిజంగా ఏదో మాయా మంత్రం అనిపిస్తోంది. నాన్నగారి మాటని మీరెంతో మర్యాదగా తోసిపుచ్చారు. ఇది ఆయన్ని అగౌరవపరచడమేనని నాకనిపిస్తోంది. మీ మనసులు మార్చుకుని వీలునామాలో ఉన్నదానిని అంగీకరించండి. నాన్నగారు మీకేదన్నా అందులో లోటు జరిపితే అంటున్న శంకరం మాటలను మధ్యలోనే తుంచేశారు మిగిలిన వాళ్ళు. అలాంటిదేం లేదు, మేమందరం మనస్ఫూర్తిగానే చెప్తున్నాం అన్నారు. రేపొచ్చి మీకెలా కావాలో చెప్తే అలా మార్చి మీ అందరి సంతకాలు తీసుకుంటాను. మరోసారి ఆలోచించుకోండి. ఇక నాకు సెలవిప్పించండి, కోర్టుకు టైం అవుతోంది అంటూ లాయర్ గారు వెళ్ళిపోయారు. ఆ తరువాత అక్కడ మరే చర్చ జరగలేదు. వదిన కూర్చున్న చోటే కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తోంది. బహుశా అన్నయ్యని తలుచుకుంటుందేమో. ఆ రాత్రి ఎవరి గదుల్లోకి వాళ్ళు చేరిపోయారు. ఆఖరుగా నేను వదిన దగ్గర కూర్చుని, వదినా, రేపు వెళ్ళిపోతాను. సుజాత నీ దగ్గర 4 రోజులుండి వస్తుంది అని చెప్పి సుజాతతో పాటు నాకు కేటాయించిన గదిలోకి నడిచాను.
గది తలుపులు వేసి మంచినీళ్ల సీసాను టీపాయ్ మీద పెట్టి లైట్ ఆర్పుతూ, మీరు చేసిన పనేం బాగాలేదు. మీ అన్నయ్య గారు ఇష్టప్రకారమే ఆస్తిలో భాగం రాశారు. వద్దని ఎందుకు త్రోసిపుచ్చారు? మనకా ఆస్తిపాస్తులు లేవు. కంపెనీ వాళ్ళిచ్చిన జీతం, బంగళా తప్ప మనకంటూ ఏవీ లేవు. మరోమారు ఆలోచించండి. మీ అభిప్రాయం మార్చుకోండి. మెత్తగా చీవాట్లు పెట్టి అటు తిరిగి పడుకుంది సుజాత. నేను అదే విషయం ఆలోచిస్తూ చాలాసేపు నిద్రపోలేదు. అర్ధరాత్రి దాటాక ఓ నిర్ణయానికొచ్చి నిద్రలోకి జారిపోయాను. మర్నాడు ఉదయం గడియారం 10 గంటలు కొట్టింది హాల్లో. లాయర్ గారు వచ్చాక నేను హాల్లోకి వెళ్లేసరికి మిగిలిన వాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు. వదిన పక్కనే సుజాత కూర్చుంది. చెప్పండి, మార్పులు చేర్పులు ఏ విధంగా చెయ్యాలో. ఈవేళ నేను కోర్టుకెళ్లడం లేదు అన్నారు లాయర్ గారు. అక్కడ అంతా నిశ్శబ్దం. అందరూ నా వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి సుజాత అన్న మాటలే నా చెవిలో మారుమోగుతున్నాయి. నేను గొంతు సర్దుకుని, సొంత అన్నయ్య కాకపోయినా ఆయన నన్నెంతో ఆదరించి మీ కుటుంబంలో కలుపుకుని నా మీద నమ్మకంతో నాకీ బాధ్యత అప్పగించాడు అంటూ ఒక్క నిమిషం ఆగాను. ఆ తరువాతి మాట కోసం ఎదురు చూస్తున్నారు అక్కడంతా. వదిన కళ్లలో కనిపించబోయే భావాన్ని నేను ముందే ఊహించాను. అందుకే నా కళ్ళు నేల మీదకి వాలిపోయాయి. గొంతులో ఏదో అడ్డుపడింది. పక్కనే ఉన్న శంకరానికి నా పరిస్థితి అర్థమైంది. వెంటనే నా వంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నాన్నగారి మాటని చిన్నాన్న ఎన్నడూ జవదాట్లేదు. ఇప్పుడు కూడా నాన్నగారి పట్ల ఆయనకెంత గౌరవం ఉందో అలాగే మిగిలిన వాళ్లకు కూడా. లాయర్ గారు, ఆ వీలునామానే ఖరారు చేయండి. ఎలాంటి మార్పులు లేవు అంటూ ముగించాడు శంకరం. ఆ హాల్లో ఎన్నో ఊపిర్లు బరువుగా నిట్టూర్పు విడిచాయి. శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు 1949 సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు, తల్లి శాంతమ్మ గారు. వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు, శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు. ఇద్దరూ ప్రముఖ రచయితలే. వీరి ప్రేరణతోనే 15-16 ఏళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు. వీరి తొలి కథ నన్ను క్షమించు 1969లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. 1980 నాటికే దాదాపు 80 కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి. తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై 2007లో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో 30 దాకా కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం, దానం, 10,000 చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి. శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు. వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం. కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన. చుట్టూ ఉన్న సమాజమే నా కథలు. వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు. కుటుంబ అనుబంధాలు, ప్రేమలు, మానవత్వం, అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.